హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈమె ఇట్లా ఉంది గలీజ్‌గా అని చూస్తున్నారా గాయ్స్? ఏం లేదు. ఇవాళ బోనాలు గదా! మంచిగా ఇంట్లో పూజ చేసుకొని, మంచిగా గుడికెళ్తాం గాయ్స్. ఇవాళ ఎల్బీ నగర్ దగ్గర బోనాలనుకుంటా. ఇంక ఇది లాస్ట్ సెకండ్ సారి అయిపోతది బోనము. సో, మేము ఎవ్రీ ఇయర్ ఎల్బీ నగర్ దగ్గరే చేస్తామనమాట. సో, ఇంకా పనులన్నీ చేసేసుకున్నాం. సో, ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అంటే నార్మల్‌గా పూజ చేయడానికి అని చెప్పేసి శారీ కట్టుకుందనమాట. సో ఇక్కడ చెప్తుంది గైస్ ఏమేం చేయాలి ఇవాళ వంట ఏమేం చేస్తుంది అని చెప్పి. ఇంకా నేను బయట మంచిగా ముగ్గేసేస్తే మా మమ్మీ దానిపైన పసుపు కుంకుమతో వేస్తుందనమాట. సో ఫెస్టివ్ వైబ్ రావడం కోసం, మంచి పాజిటివ్ వైబ్ రావడం కోసం. సో నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా గాయస్, ఇందులోనే మేము ప్రసాదం చేసుకుంటామని చెప్పి. బెల్లపన్నం అయితే ఇందులోనే చేసుకుంటాము. సో ఎల్లమ్మ తల్లికి మనం పెట్టాలి కాబట్టి. సో ఇంకొక విషయం ఏంటంటే గాయస్, మా దాంట్లో బోనాలు ఎత్తాం, మేము బోనం ఎత్తాము. మా దాంట్లో అట్లా ఆచారం లేదంట. అండ్ ఇంకా మా దాంట్లో బియ్యం కూడా పోసుకోరంట గాయస్. అది ఇంకా మనం ఆచారం పాటించాలి కాబట్టి మేము జస్ట్ బోనాలప్పుడు బోనం ఎత్తాము, ఏం చేయం. కానీ కోడిని కోసుకుంటాం, ప్రసాదం గుడి దగ్గర అమ్మవారికి ఇచ్చేసి వస్తామన్నమాట. సో ఇంకా మా మమ్మీ అయితే గ్యాస్కి మంచిగా బొట్లు పెట్టేసి పాలు పొంగించింది. 3 టైమ్స్ అట్లా పొంగిన తర్వాత మనం అట్లా అన్నం వేసేసి బెల్లం వేయాలంట గాయస్. దాని తర్వాత ఇంకా నెయ్యి వేసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసింది, అయిపోయింది ప్రసాదం కూడా. అండ్ ఇక్కడ చూడండి కటైన్ దగ్గర మా డాడీ మొత్తం పూలదండ వేసేసి వేపాకులు పెట్టాడు, బోనాలు కాబట్టి. మా మమ్మీ కూడా ఇంకా ఇంట్లో ఇట్లా చిన్న పూజా మందిరం దగ్గర ఇట్లా పెట్టేసిందనమాట. అండ్ బోనాలు కాబట్టి ఎల్లమ్మ తల్లి ఫోటోకి మంచిగా మల్లెపూల మాల వేసిందనమాట. ఇక్కడ పూజ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది గాయస్. అండ్ ఇంకా నాకు అస్సలు స్నానం చేశాక వీడియో తీసుకోవడం మాత్రం అస్సలు కుదరలేదు గాయస్. ఇంకా ఫాస్ట్గా నేనే లాంగ్ వీడియో తీయాలి కదా అని చెప్పి ఫాస్ట్గా వీడియోస్ తీసేసుకొని ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా స్నానం చేసి వెళ్ళిపోతుండే మేము. అసలు అప్పటికే మాకు చాలా టైం పట్టింది. అప్పటికే మేము గుడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది గాయస్. అప్పటికి కూడా చాలామంది రష్ ఉన్నారు అసలు టెంపుల్లో. మొత్తం ఉబ్బరిస్తుంది, చాలామంది ఉన్నారు. చాలామంది బోనం ఎత్తినారు అండ్ చాలామంది మాలాగా ప్రసాదం పెట్టినారనమాట. అండ్ చాలా మంచిగా పాజిటివ్ వైబ్ వచ్చింది గాయస్ టెంపుల్కి వెళ్తే. ఇంకా మా మమ్మీ అయితే ప్రసాదం పెట్టేసి మంచిగా వేపాకులు పెట్టి కొబ్బరికాయ కొట్టేసింది, పసుపు కుంకుమ అవన్నీ వేసి. నా అదృష్టం ఏంటంటే గాయస్, మైసమ్మ తల్లి కాళ్ళ దగ్గర ఉన్న గాజులు పంతులు ఇస్తే నాకు ఇచ్చింది మమ్మీ. నా సైజే వచ్చాయంట. సో నేనే వేసుకున్నా. అండ్ హే గాయ్స్! అయితే మేము ఇప్పుడే వచ్చామనమాట ఇంటికి. మస్తు అలసిపోయినాం గాయ్స్. చాలా అంటే చాలా రష్ ఉండే. ఈ బ్యాంగిల్స్ ఏంటిదో చూసినారా గాయ్స్? ఎల్లమ్మ తల్లి కాళ్ళ దగ్గర ఉండే అనమాట. సారీ, మైసమ్మ తల్లి. సో ఇప్పుడు మేము ఏమేమి వంట చేస్తామో అవన్నీ చూపిస్తాను నేను మీకిప్పుడు. మా డాడీ ఇప్పుడే కోడిని కట్ చేపించుకొని వచ్చిండనమాట. సో ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటాం, బగారా రైస్ అన్నీ చేసుకుంటాం. సో మేమేమేమి చేసుకుంటున్నామో మొత్తం చూపిస్తా, చూసేయండి. ఇంటికి రాగానే ఇంకా పరవన్నం తినేసాననమాట నేను. అసలు చాలా మంచి టేస్ట్ ఉండే గైస్. నాకు లాస్ట్లో మాడిందంటేనే చాలా ఇష్టము. ఇంకా వచ్చాక మా మమ్మీ కోడింగ్ కోసం కదా డాడీ చికెన్ షాప్లో మంచిగా కట్ చేయించుకొని వచ్చారు. మమ్మీ కర్రీ చేసింది, ఇంకా ఈవినింగ్ కోసం అని చెప్పి వడలు కూడా చేసింది. అండ్ నేను బగారన్నం ఇంకా చికెన్ ఫ్రై చేసా. ఇంకా మమ్మీ వచ్చేసి చికెన్ పులుసు, ఇంకా వడలు, ఇంకా వేరే వంటలు కూడా చేసిందనమాట. అవన్నీ వీడియో రికార్డ్ చేయలేదు గాయస్. అండ్ నా శారీ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. అసలుకి నాకు వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదనమాట. ఇంకా నేను కూడా కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా వెళ్ళిపోయే టైంలో మమ్మీ నాకు ప్రసాదం పెట్టింది. అండ్ అలా అక్కడ గుడి దగ్గర ఉన్న కొంతమందికి కూడా మేము ప్రసాదం మమ్మీ పంచిందనమాట. అట్లా పంచితే చాలా మంచిది మనకి. ఫెస్టివల్ రోజు చాలా మంచిగా ఉంటుంది. సో ఇంకా మా మమ్మీ అందరికీ పంచిందనమాట. అసలు మస్తు టేస్ట్ ఉండే, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి గాయస్. సో ఇంకా వచ్చేటప్పుడు శారీ చేంజ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసుకున్నా గైస్. నేను అంతే, అసలు సరిగ్గా ఫొటోస్ దిగలేదు, వీడియోస్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చాలా అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అయినా నేను. కాకపోతే ఏం కాదు, మళ్ళీ అదే శారీ ఒకసారి కట్టుకొని ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కోసమే కట్టుకొని మంచిగా క్లిప్స్ తీసుకుంటాను. అండ్ ఎంతమంది మీరు కూడా బోనాలు చేసుకున్నారు అని చెప్పి నాకు కమెంట్ చేయండి గాయస్. అందరి మీద ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ మీరు ఎవరెవరు బోనాలు చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.